బద్నసీబ్ అదృష్టం ఎవరు? ఇస్లాం ప్రకారం బద్నసీబ్ అంటే ఆ వ్యక్తి తన పనులు లేదా నిర్లక్ష్యం వల్లే అల్లాహ్ దయ మరియు ఆశీర్వాదాలను కోల్పోతాడు. ఖురాన్ మరియు హదీస్లో బద్నసీబ్ వ్యక్తి యొక్క పాపాలు, కృతజ్ఞత లేమి మరియు అల్లాహ్ పట్ల అవగాహన లేమితో సంబంధం కలిగి ఉంటుందని చెప్పబడింది. 1. ఖురాన్ ప్రకారం ఖురాన్లో అదృష్టం గురించి స్పష్టంగా చెప్పబడింది. మీకు వచ్చే ఏ ప్రమాదమైనా అది మీ చేతుల పుణ్యమనే ఫలితం. అయితే అల్లాహ్ అనేక తప్పులను క్షమిస్తాడు. సూరా అష్-షూరా 30. ఇది అనగా వ్యక్తి పాపాలు మరియు అల్లాహ్ ఆదేశాలను నిర్లక్ష్యం చేయడం వల్లే తమ ఆశీర్వాదాలు కోల్పోతారు. 2. బద్నసీబ్ లక్షణాలు ఖురాన్ మరియు హదీసు ప్రకారం ప్రార్థనలు చేయకపోవడం, నమాజ్ వంటి అవసరమైన విధులను నిర్లక్ష్యం చేసేవారు బద్నసీబ్గా పరిగణించబడతారు. ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన మధ్య ఒప్పందం నమాజ్. దీన్ని వదిలేస్తే వారు అస్తికులుగా మారుతారు. తిర్మిది. అల్లాహ్కు కృతజ్ఞత తెలియజేయకపోవడం, అల్లాహ్ ఇచ్చిన ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞత లేని వారు వాటిని కోల్పోతారు. మీరు కృతజ్ఞత చూపిస్తే నేను మరింత ఆశీర్వదిస్తాను, కానీ మీరు కృతజ్ఞత తెలపకపోతే నా శిక్ష భయంకరంగా ఉంటుంది. అల్లాహ్ పట్ల నమ్మకం లేకపోవడం, ప్రపంచంలో ఉన్న సాంకేతికతలపైనే ఆధారపడడం, కానీ అల్లాహ్పై విశ్వాసం లేనివారు కూడా బద్నసీబ్ అవుతారు. 3. బద్నసీబ్ నుండి బయటపడటానికి మార్గాలు. తౌబా, పశ్చాత్తాపం. ప్రతిరోజు అల్లాహ్ను క్షమాపణ కోరడం ద్వారా మనం అల్లాహ్ దయను పొందవచ్చు. పశ్చాత్తాపం చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. సూరా అల్-బఖరా 222. కృతజ్ఞత. చిన్న ఆశీర్వాదాలకు కూడా కృతజ్ఞత తెలపడం మరింత ఆశీర్వాదాలను అందిస్తుంది. మీకు ఇచ్చిన ఆశీర్వాదాలను లెక్కపెట్టడం అసాధ్యం. సూరా ఇబ్రహీం 34. మంచి పనులు చేయడం. ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం వంటి మంచి పనులు ప్రమాదాలను తొలగిస్తాయి. ఇమాన్, నమ్మకం బలపరచుకోవడం. అల్లాహ్ పై నమ్మకం, ప్రాఫెట్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవన విధానాన్ని అనుసరించడం అనివార్యం. 4. హదీస్ ప్రకారం బద్నసీబ్ వ్యక్తి ప్రాఫెట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, శక్తివంతమైన విశ్వాసి అల్లాహ్కు ఎక్కువ ప్రియమైనవాడు. మీకు లాభం చేకూర్చే విషయాలను పొందడానికి కృషి చేయండి. అల్లాహ్ సహాయం కోరండి, కానీ నిరాశ చెందవద్దు. సహీహ్ ముస్లిం. అల్లాహ్ ఎవరిని అన్యాయం చేయడు, కానీ ప్రజలే తమను తాము అన్యాయం చేసుకుంటారు. సహీహ్ బుఖారీ. బద్నసీబ్ అవడం మన చర్యలపై ఆధారపడి ఉంటుంది. తౌబా చేయడం, అల్లాహ్ ఆజ్ఞలను పాటించడం మరియు మంచి జీవనం గడపడం ద్వారా అల్లాహ్ దయను పొందవచ్చు.